అధ్యక్ష దీనివల్లనే ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడేంత మత విద్వేషమా కుల విద్వేషం పెరిగేది ఇదే కారణం అధ్యక్ష. నేను ఒక దగ్గర అధికారులకు ఫోన్ చేశాను అధ్యక్ష. ఒక గుడి ముంగంటే ఒక అక్రమ కట్టడం కడుతున్నదంటే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను హైదరాబాద్లో. నేను కూలగొట్టమని పర్మిషన్ ఇచ్చాను కానీ కూలగొట్టట్లేదు. మరి అప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష? ఇప్పుడు నీకు న్యాయం దొరకనప్పుడు నీ గుడి మీద దాడి జరిగినప్పుడు గుడి మీద కూల్చినప్పుడు న్యాయం సరిగ్గా జరగనప్పుడు చట్టం తన పని తను సరిగ్గా చేయనప్పుడు అమాయక ప్రజలు సామాన్య ప్రజలు కొద్దిగా ఉద్రేకపూరితం అధ్యక్ష. అవకాశం ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం? ఒక వర్గానికే కొమ్ము గాయడం వల్ల వచ్చిన సమస్యలు అధ్యక్ష. ఏదైనా సరే అందరూ సమానం అనుకున్నప్పుడు అందరినీ సమానంగా చూడండి వ్యవస్థతోని. రెండోది ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా అధ్యక్ష కొద్దిగా పద్ధతిగా మాట్లాడారు అధ్యక్ష. కొంతమందిని ఎత్తుకునే మాటలు, కొంతమందిని తక్కువ చేసే మాటలు, ఇదేం పద్ధతి అధ్యక్ష? వాళ్ళు పెద్ద ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు అధ్యక్ష, ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు కొద్దిగా సమాజంలో అందరినీ కలుకపోయి అందరినీ కలుపుకుపోయి అందరం సమానమైన భాష మాట్లాడాలి. పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాల్లో వ్యక్తులు ఈరోజు మాట్లాడే భాష సోషల్ మీడియా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? దానివల్ల ఇతర మతస్థులు ఆవేదన చెందుతున్నారు. ఎవరు లేరా మాకు? ఎందుకు ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు ఈ రకంగా ఎందుకు అంటున్నారు? మాదొక కులానికి సంబంధించిన పార్టీ, మాదొక మతానికి సంబంధించిన పార్టీ ఎందుకు అంటున్నారు? 6 సార్లు ఎమ్మెల్యేని ఒకసారి మాట్లాడతాడు, కులాలని తక్కువ చూసి మాట్లాడతాడు. దీనివల్ల ఏమవుతుంది అధ్యక్ష? మీరు ఇంతసేపు మాట్లాడిన నాణానికి ఒకటే వైపు మాట్లాడారు అధ్యక్ష, కానీ దయచేసి రెండో వైపున కూడా చూడండి అధ్యక్ష. దీనివల్ల మంచి జరిగితే సంతోషం అధ్యక్ష, కానీ ఒక వర్గానికే సంతోషం జరిగితే ఎప్పుడు బాధిత వర్గం ఉంటుంది అధ్యక్ష.